హాయ్ ఫ్రెండ్స్, అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణలను క్రమబద్ధీకరణ చేసి పట్టాలను మహిళల పేర్లపైనే జారీ చేస్తామని కూటమి ప్రభుత్వం తాజాగా ప్రకటించిందండి. 2019 అక్టోబర్ 15 కంటే ముందు ఆక్రమించిన వారికే నిబంధనలు అనుసరించి క్రమబద్ధీకరణ నిర్ణయం వర్తింపజేస్తామని వెల్లడించింది. 150 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఆదాయ పన్ను చెల్లింపుదారు అయి ఉండకూడదని షరతులు విధించింది. 4 చక్రాల వాహనం ఉండకూడదని స్పష్టం చేసింది. అయితే వ్యవసాయ అవసరాలకు వినియోగిస్తున్న టాక్సీ, ఆటో, ట్రాక్టర్లకు మినహాయింపునైతే ఇస్తామని పేర్కొంది. గత మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన మేరకు ఆక్రమణల క్రమబద్ధీకరణపై రెవెన్యూ శాఖ బుధవారం జీవో 13 అయితే జారీ చేసింది. లబ్ధిదారులకు పట్టాలు, కన్వేయన్స్ డీడ్ అందజేసిన 2 ఏళ్ల తర్వాత యాజమాన్య హక్కులు లభిస్తాయని తెలిపింది. అర్హతలు ఇవ్వండి. గరిష్టంగా గ్రామాల్లో నెలకు 10,000, పట్టణాల్లో నెలకు 14,000 రూపాయల ఆదాయం ఉండాలి. నెలకు 300 రూపాయలలోగా విద్యుత్ ఛార్జీ చెల్లింపు అయితే ఉండాలి. మెట్ట, మాగాణి కింద కలిపి 10 ఎకరాలకు మించి ఉండకూడదు. ఆర్సీసీ రూఫ్, అసెబే స్టాప్ రూఫ్ ను ఇటుక గోడలతో నిర్మించి ఉండాలి. క్రమబద్ధీకరణకు రిజిస్టర్ డాక్యుమెంట్, ఆస్తి పన్ను చెల్లింపు, విద్యుత్ బిల్లు, వాటర్ బిల్లును పరిగణనలోకి అయితే తీసుకుంటారు. 150 గజాల వరకు రిజిస్ట్రేషన్ ఉచితంగానే చేస్తారండి. పేదలకు 150 గజాల వరకు ఉచితంగా పట్టా రూపంలో కన్వేయన్స్ డీడ్లు ఇస్తారు. 2 ఏళ్ల తర్వాత ఆ భూమిపై శాశ్వత హక్కు వస్తుంది. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజులు ఉండవు. అలాగే 151 గజాల నుంచి 300 గజాల వరకు క్రమబద్ధీకరణ కోరితే భూమి విలువలో 15% ఫీజు, 50% రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. అలాగే 301 గజాల నుంచి 450 గజాల వరకు భూమి విలువలో 100%, రిజిస్ట్రేషన్ ఫీజు 50% చెల్లించాలి. అధిక ఆదాయ వర్గాలు కలిగిన వారు రిజిస్ట్రేషన్ ఈ విధంగా అయితే ఉంటుంది. పేదలు కానివారు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ఇల్లు నిర్మించుకుని ఉంటే అందులో 150 గజాల వరకు ఉచితంగానే క్రమబద్ధీకరిస్తారు. 151 గజాల నుంచి 300 గజాల వరకు భూమి విలువలో 15% ఫీజు వసూలు చేస్తారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పూర్తిగా భరించాలి. 301 గజాల నుంచి 450 గజాల వరకు భూమి విలువపై 200% ఫీజును వసూలు చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజులు సాధారణంగా ఉంటాయి. 451 గజాలు ఆ పైన ఉండే భూములకు పేదలైనా ధనికులైనా సరే భూమి విలువపై 5 రెట్లు ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఫీజులు చెల్లించని పక్షంలో వారిని భూముల నుంచి ఖాళీ చేయించాలని రెవెన్యూ శాఖను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశించింది. ఈ యొక్క ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు డిసెంబర్ 31 వరకు దరఖాస్తులు. తహసీల్దార్ పర్యవేక్షణలో గ్రామ వార్డు సిబ్బంది ఆక్రమణలు జరిగిన ప్రాంతాలు పరిశీలించాలి. అర్హత కలిగిన లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డు కార్యాలయాల్లో ప్రదర్శించాలి. అభ్యంతరాలు స్వీకరించి తహసీల్దార్ తుది జాబితాను సబ్ కలెక్టర్, ఆర్డీఓకు పంపాలి. ఇప్పటికే స్వీకరించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలి. కొత్త దరఖాస్తులను డిసెంబర్ 31వ తేదీ వరకు స్వీకరించాలి. సబ్ డివిజన్ లెవెల్ అప్రూవల్ కమిటీ ప్రకటించిన అర్హుల జాబితాపై అభ్యంతరాలుంటే జాయింట్ కలెక్టర్ కు 30 రోజుల్లోగా అప్పీలు చేసుకోవాలి. జాయింట్ కలెక్టర్దే తుది నిర్ణయం. అర్హుల జాబితా ఖరారైన తర్వాత ఆ వివరాలను తహసీల్దార్లు, ఆ ప్రాంత సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లకు పంపాలి అని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.